జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్గా ఎత్తి కావడం పట్ల వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత టీఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పారు. వాస్తవంగా ఏదైతున్నదో జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ అంటే గతం నుండి కూడా మీకు అందరు గమనిస్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ 2019 ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఒక కార్యకర్తలతో కూర్చున్నాయి. నేను మొన్న కూడా ఒకటి చెప్పాను, సరే ఆల్రైట్ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలక్షన్లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో వారి ఇంటర్వెన్షన్తో ఇంటర్ఫియరెన్స్తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో విధి లేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ ఏదైతుందో పోటీ చేయటం అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించామని చెప్పండి. రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచింది. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ రమేష్ అన్న బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచింది. పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం 23 నుండి 25 అయినాయి. అంటే సంఖ్యాపరంగా చైర్పర్సన్ ఎంపిక కావడానికి ఏదైతుందో 25+ కావాలి. 25+. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశం లభించాక స్వతంత్రంలో పోటీ చేసినటువంటి వాళ్ళు 9 మంది గెలిచారు. 9 మంది గెలిచారు. ప్రకటించే చెప్పాను మీరు అవకాశం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా పార్టీ బలోపేతం కొరకు జెండా పట్టేటువంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. మీరు ఎవరైనా కానీ ఈ వలసవాదులకు అవకాశవాదులకు అవకాశం ఇయ్యకండి దయచేసి. మన సంపూర్ణ ఆధిక్యత ఉన్నది. ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. బేరసారాలకు తావీయకూడదు, ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు. నేను పేర్కొనడమే కాదు, స్వయంగా ఏదైతుందో సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రతిపాదించబడ్డటువంటి ఒక ఎంపికైనటువంటి 9 మంది కౌన్సిలర్సే కానీ స్వతంత్రం గెలిచినటువంటి ఒక 8-9 మందే కానివ్వండి కానీ సరే స్వతంత్రం గెలిచినటువంటి వారు ఏదైతున్నదో ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిపాదన చే లభించబడ్డటువంటి యొక్క కాంగ్రెస్ అభ్యర్థులు వ్యతిరేకంగా గెలిచింది. 8 మంది ఏదైతున్నదో సరే ఇది కాకుండా కూడా 4 వాళ్ళ ఎమ్మెల్యే గారి ఈ మద్దతు తెలుపుతున్నారు కూడా మీరు గమనించారు. అక్కడ మామ పరిస్థితి ఏంటి? ఇలా ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచు కూడా పార్టీలో కొనసాగాలి లేకుండా లేదని కాడికి వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్? ఏం
జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటే రాసిచ్చిందా? చూస్తుంటే ఏదైతుందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్సీ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్సీ కొనసాగుతున్నాం అని చెప్పి అంటారు, కానీ సంసారం మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చెప్తామంటారు. మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితీర పట్ల అంతా నీకు విశ్వాసం ఉంది కదా. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో గట్రా నీకు విభేదాలు ఉన్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయింది కాబట్టి ఏదైతుందో వాళ్ళు ఎదుటి నిలిచినా నేను వాళ్ళకి అండగా నిలిచిన స్వతంత్రుడు చెప్పండి. నువ్వు చేయి, నీ సమర్థత వల్ల నీకు అంత విశ్వాసం ఉంటే నువ్వు అదే పొరుగు జెండా ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు నీ జెండా నీకు పట్టుకోవడానికి అవకాశం లభించదు అని చెప్పి అనుకున్నట్టయితే, బీఆర్ఎస్ లో అవకాశం లభించదు చెప్పి భావించినట్టయితే, నువ్వు జెండా పెట్టుకుని పోటీ చేసేది నీ సమర్థత ఉంటే ఎందుకు ఎక్కున్నావా? నువ్వు ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. ఎమ్మెల్యే గారి ఆధిపత్యం కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి, నా పట్ల భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పంటున్నాను అనేది. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన ఆవశ్యకత ఉందా లేదు చెప్పండి. నేను ఈ జగిత్యాల పరిస్థితి ఇట్లుందంటే ఇక బాబా ఇంకెన్ని 9 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లు నాకు తెలియదు. ఆయన జగిత్యాల పరిస్థితి ఇట్లుందని చెప్పంటే ఇంకా ఇటువంటి ఇంక 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 110 పోతే ఇది 1/10 మేము వలసవాదుల ఆధిపత్యంలో, మేము అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి ఏదైతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడుని ఎదిరించి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ని ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదుల అవకాశం తీసుకుని మాన్యతను ఉద్ది ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పండి. మా మనోభావాలు ఏం కావాలి, మా ఆత్మ అభిమానం ఏం కావాలి, మా ఆత్మ గౌరవం ఏం కావాలి? మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యారు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. చొక్కారావు గారి పేరు చెప్తారండి నాకు. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చేరిండా 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస పోయొచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా, మరి నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను, నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఈ వేదికలు ఇట్లా భరించుకుంటూ పోతుంటే మీరు అన్నట్టు మండల పరిషత్, జిల్లా పరిషత్ వస్తాయి, మరి అప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది, అప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దాని లింక్డ్ విత్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇస్ లింక్డ్ ఎలక్షన్స్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇస్ లింక్డ్ ఎలక్షన్. కార్పొరేటర్ ఇండిపెండెంట్, ఆ వార్డుకు సంబంధించి పరిమితమైన ఎన్నిక. అది అట్లా కాదు, జెడ్పీటీ, ఎంపీటీసీ లింక్డ్ ఎలక్షన్. నాకు అందుకోసమే అసలు కొనసాగడం సాధ్యమేనా అనేది, అందుకే దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్. మీరు అనేది కరెక్ట్ బాబు.
కరెక్ట్ అది. కేంద్రానికి వెళ్ళి కానీ రాష్ట్రానికి వెళ్ళి కానీ మున్సిపాలిటీకి వస్తుంది. ఎమ్మెల్యే గారు 60 కోట్లు పట్టుకొచ్చినది చెప్తారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీ TUFIDC కింద 50 కోట్లు వచ్చినాయి. తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాయి. జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇది యూనిఫామ్ పాలసీ. ఇప్పుడు ఏమంటారు యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్ అంటే నాకు ఏందో నాకు అర్థమే కాదా, నాకు అంత భేదమైంది కాదు. మరి దిస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతుందో మొత్తం ప్రతి నియోజకవర్గం కూడా కట్టాలి. నియోజకవర్గాలలో 200 కోట్లతో ఏదైతుందో 20,000 కోట్ల అంచనాతో నిర్మాణం చేస్తుందని చెప్పని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ప్రభుత్వం అది ఫర్ ది చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్, ముఖ్యమంత్రి గారు దానికి అధ్యక్షుడు. అది ప్రభుత్వంది. 20 ఎకరాల మ్యాంగో మార్కెట్ పెట్టినాయి. అదే వాళ్ళ ప్రదర్శన క్షేత్రం పట్టుకపోయి 20 ఎకరాల మ్యాంగో మార్కెట్ పెట్టి ఆనే ఒక సబ్స్టేషన్ కట్టి నేను అక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో గోడౌన్లు కట్టిన ఇదే ప్రదర్శన క్షేత్రంలో. ఇదే ప్రదర్శన క్షేత్రంలో 25 ఎకరాలలో మామిడి మ్యాంగో మార్కెట్ పెట్టింది. రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ సబ్స్టేషన్ కట్టి 30 రూపాయలకి సబ్స్టేషన్ కట్టిన మార్కెట్ ఆధ్వర్యంలో గోడౌన్స్ కట్టిన ఇదే. అక్కడ తప్పకుండా నిర్మాణం చేయాలి. ప్రభుత్వం చేస్తుంది. అది దేవుడు కాదా బాబు. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఓర్నపల్లి దగ్గర 170 కోట్ల కమికమ్మలు కనీసం 100 కోట్లు 200 కోట్లు అని ఇక మొన్న లక్ష్మణ్ గారితో ఏదైతుందో ఇదే జగన్నాథపురం ఓర్నపల్లి మధ్యలో 17 కోట్లతో 15 కోట్లతో మధ్య మంజూరు చెప్పించినాయి. నా కాలేజీలకు అడ్డాన్ని పెట్టాను. ఇక్కడ జగిత్యాల ప్రజల్లో ఎదుగాకుండా చెప్తున్నారు కానీ ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టేడ్డం పెట్టి మనం ముందు పోకుండా మా అడ్డం మమ్మల్ని మా హక్కులతో చెరగట్టలాడుతున్నావు నువ్వు. మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా? మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా మా కాంగ్రెస్ కార్యకర్తల కంటే? లేక మాకంటే నువ్వు సిపాయివా? నాకు ఏ ఆలోచన నా ఆశలు గెలిపించినారు బాబు. ప్రజల్లో నాకు ఏ విధమైనటువంటి ఒక గౌరవం ఉంటేనే కదా మనకు అవకాశం వచ్చింది. ప్రతిపక్ష హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీ కూడా గెలిపించుకొచ్చింది కదా. ఇవాళ అధికార పార్టీ అన్ను ఉంటే ఇంకా చెప్తులేదు నేను. మరి నా కాళ్ళలో కట్టేయడం పెట్టి జగిత్యాల ఎటుగా కూడా చెప్తున్నావు అని చెప్పంటున్నా. నా కాళ్ళలో కట్టేయడం పెట్టి జగిత్యాల ఎటుగా కూడా చెప్తున్నావు అని చెప్పంటున్నా.